నమస్తే. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ఏపీ 01 న్యూస్. మరి సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోనికి వెళ్తే ఈరోజు గుంతకల్ శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం శాసనసభలో తన గళం ద్వారా సమస్యలను వివరించారు. మరి అసెంబ్లీ సాక్షిగా గత 10 సంవత్సరాల నుంచి తాడిపత్రి నుంచి గుంతకల్లు మధ్య మరి 67వ నెంబరు జాతీయ రహదారి నిర్మాణంలో అట్టడుగుగా ఆగిపోయిన విషయాన్ని ఆయన శాసనసభ దృష్టికి తీసుకొని వచ్చారు. మరి 44వ నెంబరు జాతీయ రహదారిపై గేట్స్ కళాశాల వద్ద మరి ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా గుత్తి నుంచి గుంతకల్లు వైపు వెళ్ళే ప్రాంతంలో రజాపురం వంకలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని, మరి నక్కన్నదొడ్డి సమీపంలో టోల్గేట్ ప్రారంభించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరి శాసనసభ దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ విధంగా సమస్యలు నియోజకవర్గంలో ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తే బాగుంటుందని ఆయన ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొని వచ్చారు. మరి ఇందులో భాగంగా మీరు చూడండి, మరి ఇప్పుడు నక్కన్నదొడ్డి సమీపంలో మరి టోల్గేటు మీరు చూస్తున్నారు. ఈ టోల్గేటు కట్టించి చాలా సంవత్సరాలైంది. రోడ్డు నిర్మాణాలు పూర్తి కాకముందే టోల్గేటు వేశారంటే చాలా ఆనందపడిపోయారు ప్రయాణికులంతా. త్వరితగతిన పనులు పూర్తవుతాయని అనుకోకుండా అప్పటి జితేంద్ర గౌడ్ హయాంలోనూ, ఆ తర్వాత మరి వెంకటరామరెడ్డి హయాంలోనూ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తద్వారా వాటిని పునరుద్ధరణకు హైవే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు వన్ వే ట్రాఫిక్గా కొనసాగుతోంది. మరి 67 నెంబర్ జాతీయ రహదారిపై పూర్తి రోడ్డు కావాలంటే మరి అధికారులు చర్యలు తీసుకోవాలని మరి సభ దృష్టికి ఎమ్మెల్యే గారు తెచ్చిన విషయం చాలా సంతోషమే. మరి అదేవిధంగా మరి రజాపురం వద్ద బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతోంది. ఇక్కడ దుమ్ములో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. మరి ఒకవైపు నిర్మాణం పూర్తిగా మరోవైపు నిర్మాణం బ్రిడ్జి టాప్ వేయకుండా ఆఫ్ చేశారు. ఇందులో భాగంగా ఇది ఇక్కడ పూర్తి అయితేనే వాహనాల రాకపోకలు బాగుంటాయని, దేని పక్షంలో దాదాపు 10 ఏళ్ల నుంచి పలు వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతుందని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో త్వరితగతిన పనులు చేపట్టాలని వాహన చోదకులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మరి గుత్తి వైపు వస్తే మళ్ళీ గుత్తి చెరువు కట్ట వరకు మరి వాహనాలు దుమ్ము ధూళిలో ప్రయాణం చేస్తున్నాయి. త్వరితగతిన ఈ యొక్క నిర్మాణాలు పూర్తి అయితే మరి దాదాపు గొజ్జేపల్లి బ్రిడ్జి పై ఉన్నటువంటి బ్రిడ్జి వద్దను, రజాపురం గ్రామం వద్దను అనేక చోట్ల కూడా ఇదే విధానం కొనసాగుతోంది. తద్వారా మరి రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయినట్టు పూర్తి స్థాయి చేస్తే వాహనాల రాకపోకలకు అంతరాగం కలగకుండా 2 రోడ్లు సంపూర్ణంగా వాహనాలు నడవడానికి వీలవుతుందని మరి ఈ విషయంలో సంబంధిత ఎంపీ కూడా చొరవ తీసుకొని హైవే రోడ్డు 67 నెంబర్ జాతీయ రహదారి, తర్వాత మన 44 నెంబర్ జాతీయ రహదారి గేట్స్ కళాశాల ముందర ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చురుకుగా కొనసాగేటట్ల ఆగిపోయిన దాన్ని చర్యలు తీసుకోవాలని మరి ఉన్నత అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజానీకం డిమాండ్ చేస్తోంది. కాబట్టి మరి ప్రభుత్వం మరి త్వరితగతిన పనులు చేపట్టి పూర్తి చేయాలని మరి ప్రజానీకం మరి డిమాండ్ చేస్తోంది.